హాయ్ అండి. వెల్కమ్ టు రాజేశ్వర్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి కేరళ స్టైల్‌లో పచ్చి అరటికాయ చిప్స్. అంటే రా బనానా చిప్స్. కొన్ని 2, 3 చిన్న టిప్స్ ఉన్నాయండి. ఆ టిప్స్‌తో ఫాలో అయ్యామంటే పక్కా కేరళ స్టైల్ రా బనానా చిప్స్ మనకి ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను దీనికోసం 2 అరటికాయలు తీసుకున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే ఈ అరటికాయలను 2 పక్కల ఇలా కట్ చేసేసుకొని మనకి పీలర్తో పీల్ చేసుకోవచ్చండి. లేకపోతే అంచులు ఫస్ట్ది ఇక్కడ మనకి అరటికాయ ఇలా తోలు తీస్తాం చూడండి, అక్కడ చివరిన చాక్తో నీట్గా కట్ చేసుకునే విధంగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా ఇలా పీల్ చేస్తానండి. ఈ పీల్ చేసే ముందు చేతికి కూడా కొంచెం కొబ్బరి నూనె రాసుకున్నామంటే మనం అరటికాయలకి నలుపు అనేది రాదు. అండ్ ఆ బౌల్లో కూడా కొంచెం వాటర్లో సాల్ట్, పసుపు వేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి మనం ముందుగా చిక్కు తీసుకున్న అరటికాయలు, పచ్చి కూర అరటికాయలని ఇలా స్లైసెస్గా చేసుకుందామండి. ఇలా స్లైసెస్గా ఇదిగో చూడండి ఎంత పల్చగా ఇలా చేసేసుకుందాము. మిగిలినవి మొత్తము చేసేసుకుందాం, సరేనా. అస్సలు అరటికాయలు పీలర్గా ఇలా చేసుకోవచ్చండి. చాలామంది బాండీ పెట్టేసి హై ఫ్లేమ్లో ఈ పీలర్ తీసుకెళ్ళి కళాయి మీద పెట్టి డైరెక్ట్గా చేసుకోవచ్చు. అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండి చాలా జాగ్రత్తగా అనుభవం ఉంటేనే అలా చేస్తారండి. ఇప్పుడు అంటే కొంచెం మన వీడియో చూసే ప్రతి ఒక్కరు చేసుకోగలిగేలాగా ఉండాలి కదా ఏ వంటకమైనా. అందుకని మనం ఏంటంటే విడిగా ఇలా చేసుకొని ఆ సాల్ట్, పసుపు వేసుకున్న చూడండి ఆ వాటర్లో వేసుకుంటే మీకు మళ్ళీ తర్వాత ముక్క కూడా చూపిస్తాను ఎంత నల్లబడకుండా ఎంత చక్కగా తెల్లగా ఉందనేది. ఇంకా కేరళలో ఒక్క టిప్ అని చెప్పాను కదా, కొంచెం వాటర్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కరగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక నేను స్లైసెస్ చేసుకునే లోపే బాగా ఆయిల్ హీట్ చేసేసుకున్నాను. చిప్స్ వేయించేటప్పుడు, ఫ్రైస్ వేయించేటప్పుడు ఎప్పుడైనా సరే అండి, కూరలు మగ్గేవి లోపల స్టఫింగ్ ఉన్నాయి మటుకి సిమ్లో ఉంచుకోవాలి. అండ్ ఫ్రైస్ ఎప్పుడైనా మటుకి హై ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట. ఈ హై ఫ్లేమ్లో ఉన్నది చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ హై ఫ్లేమ్లో ఉన్నవి మనము ముందుగానే వేసాం చూడండి ఎంత తెల్లగా బాగా వేగిపోతున్నాయి. ఇవి వేగాయి అని మనకి ఎలా అర్థమవుతాయి అంటే ఈ బుడకలన్నీ అన్నీ పోయి ఇంకా మామూలుగా నార్మల్గా ఆయిల్లో ఉన్నట్టు ఉంటుంది. అప్పుడే మనకి ఇవన్నీ బాగా వేగిపోయాయి అని మనకి తెలుసుకోవాలన్నమాట. చూడండి ఈ రకంగా బుడగలు మొత్తం చాలా రకంగా పోయి చూడండి మనకి చూస్తేనే అనిపిస్తుంది బాగా వచ్చాయని. చూడండి ఈ రకంగా అన్నమాట. ఇప్పుడు మటుకి ఇందాక నేను చెప్పాను కదండి, ముందుగా కలుపుకున్న పసుపు, ఉప్పు నీళ్ళని అంటే నేను 2, 3 వాయిల్గా వేసుకుంటున్నాను కాబట్టి 1/2 స్పూను అలా వేసుకున్నాను. నూనెలో కొంచెం వాటర్ వేస్తే ఏం కాదండి, కాకపోతే చిట్పట ఎక్కువ అంటుంది, జాగ్రత్తగా తీసుకోండి. ఈ నూనెలోనే మనం సాల్ట్ అండ్ పసుపు వేసిన వాటర్ కలిపితే ఆ అరటిపండు చిప్స్కి బాగా పడుతుందన్నమాట. చాలా అంటే చాలా చక్కగా టేస్ట్నెస్ వస్తుంది. ఇలా చూపించిన విధంగా మొత్తం చేసేసుకుందాము. ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయో. చాలా అంటే చాలా కాలుతున్నాయండి, ఇప్పుడే కదా తీసింది, చాలా బాగా కాలుతున్నాయి అన్నమాట. చూడండి అసలు ఎంత చాలా చక్కగా మనకి హాట్ చిప్స్ షాప్స్ ఉంటాయి చూడండి అంత చక్కగా వచ్చాయి. ఇంకా మిగిలినవి కూడా మొత్తం నేను అలానే చేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మళ్ళీ పోసుకుందాము. అవి అయితే కేరళ స్టైల్లో నేను ఆయిల్లో కొంచెం వేసిన పిల్లలు తిన్నారు. మళ్ళీ నా కోసం మళ్ళీ నేను పైన కొంచెం ఉప్పు, కారం ఈ విధంగా కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, నచ్చిందా అయితే చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకొక వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్